మంత్రి నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసి యువతకు చంద్రబాబు అండగా నిలబడతారని తెలిపారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు వంటి ఫైళ్లపై తొలి సంతకాలు చేసిన చంద్రబాబుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. పార్టీ జనసేన బీజేపీ కూటమి ఒక నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇదే. తప్పనిసరిగా ప్రజలందరికీ తెలియాలి. ఇదివరకు తెలుసుకున్నారు, లోగడ ఏం జరిగిందనే తెలుసుకునే ప్రజలు అత్యంత విశ్వాసంతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం ప్రజల్లో ఉందో ఆ విశ్వాసాన్ని ఆయన చూరగొనాలి. తప్పనిసరిగా నేను ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మరి మినిస్ట్రీలు కూడా ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టు మీద కానీ అలాగే అమరావతి మీద కానీ అనుభవజ్ఞులకి ఇచ్చి తప్పనిసరిగా రేపు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ తోడ్పాటుతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉండేటట్టుగా మరి నారా లోకేష్ గారికి మరి ఐటీ ఇచ్చి ఐటీ రంగాన్ని దాన్ని ముందుకు ప్రోత్సహించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉండేటట్టుగా ఇది మొదటిదే. రేపు రాబోయే రోజుల్లో ఎంతకింత ఉపాధి అవకాశాలు యువతకి కల్పిస్తాయి. యువత పార్టీ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది. దానికనే ముందు యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే డిఎస్సి కానీ స్కిల్ కానీ పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి ముందు తప్పనిసరిగా చేసి ఉంటుందని చెప్పి ఒక నమ్మకం